హలో పిల్లలు, నేను మీ బామ్మని. ఇంకో కథతో వచ్చానండోయ్. బాగున్నారా? కథ పేరేంటో తెలుసా? దొండకాయంత దొంగోడు. దొంగోడు అంటే ఎవరో తెలుసా? థీఫ్. సరే, కథలోకి వెళ్దామా? ఉమ్, అనగా అనగా ఒక ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళాదుంపంత బంగారం ఉంది. బంగాళాదుంప అంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసిందండోయ్. వేసి పనసపండంత పొలానికి వెళ్ళింది. దొండకాయంత దొంగోడు దాన్ని చూశాడు. ఒకరోజు దొండకాయంత దొంగోడు తాటికాయంత తాళాన్ని పగలగొట్టి దానిలో ఉన్న బంగాళాదుంపంత బంగారాన్ని తీసుకుని పారిపోయాడు. దొంగోడిని మునక్కాయంత ముసలమ్మ చూసింది. వెంటనే పొట్లకాయంత పోలీస్కి కాకరకాయంత కంప్లైంట్ ఇచ్చిందండి. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపేసుకుని లవంగం అంత లాఠీ తీసుకుని దొండకాయంత దొంగోడిని పట్టుకున్నాడు. పట్టుకుని జామకాయంత జైల్లో పెట్టాడు. పెట్టి బంగారాన్ని తీసుకున్నాడు. బంగాళాదుంప అంత బంగారాన్ని తీసుకుని మునక్కాడంత ముసలమ్మకి ఇచ్చాడనమాట. పిల్లలు, కథ విన్నారా? కథ నచ్చిందా? మీకు ఎన్ని కూరగాయలు ఉన్నాయో తెలిసిందా? ఇందులో మీరు ఎన్ని కూరగాయ పేర్లు తెలుసుకున్నారు? మరలా ఇంకో కథతో కలుద్దాం. పిల్లలు, బాయ్.